నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. ఒక భార్య భర్తకి ఎలా అనుకూలంగా ఉండాలో చెబుతున్నాడమ్మా. అనుకూలంగా ఉండడం అనే దాన్ని బానిసత్వంగా దయచేసి భావించే దివ్యాళది వచ్చింది. అనుకూలంగా ఉండడం అంటే మన సంసారాన్ని మనమే హాయిగా సుఖంగా అనుభవిస్తున్నాం. అనుకూలంగా లేకపోతే కుదురుతుందండి? ఒక స్నేహమే అనుకూలంగా లేకపోతే ఉండదు కదా. సాటి ఉద్యోగం మనకు అనుకూలంగా లేకపోతే కుదరదు కదా. భార్య అనుకూలంగా లేకపోతే, భర్త అనుకూలంగా లేకపోతే కాపురం ఏమవుతుందండి? అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం మారేంతసేపు నేనే మారాలా, నువ్వు మారవా, అయిపోయింది. ఇంకా పక్కింటి వాడు మారుతారు కాలక్షేపానికి, మనం మారం. వారిని మారబోయే బదులు నువ్వెందుకు మారకూడదు? ముందు ఆయనకు అనుకూలంగా. ప్రమాదం ఇందులో ఇగో, ప్రతిదానికి ఇగో వస్తే ఏముంది? యుగో మిగిలింది ఇక్కడ. యుగో ఇద్దరు వెళ్ళిపోయారు. వారికి రెండో పెళ్ళి, వీరికి మూడో పెళ్ళి. ఈ పిల్లలు ఏం చేయాలో తెలియదు. మొత్తం సంసారాలు